5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు. మొత్తంగా భారతదేశము బాగుండాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి రిజల్ట్ అని నా ఉద్దేశం. ప్రధానంగా కాంగ్రెస్ ముక్త భారత్ వైపు భారతదేశం కదులుతూ ఉందనేది చాలా స్పష్టమైంది. అయితే ఈ కాంగ్రెస్ ముక్త భారత్ బీజేపీ నినాదంగా కాకుండా ఈ దేశ ప్రజల నినాదంగా ప్రాంతీయ పార్టీలు మరింత బలపడి కాంగ్రెస్ని తరిమివేయాలి అనే ఒక సంకల్పానికి ఈ ఫలితాలు చాలా 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 ఒక భూమిక సెట్ చేస్తున్నాయని నాకు అనిపిస్తూ ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేరుకే జాతీయ పార్టీ, కానీ ఉప ప్రాంతీయ పార్టీలలాగా అది తయారైపోయింది. ఇప్పుడు కర్ణాటకలో అధికారంలో ఉంది, తెలంగాణలో అధికారంలో ఉంది, హిమాచల్ ప్రదేశ్లో ఉంది, ఇప్పుడు కేరళలో యూడిఎఫ్ కూటమి, అందులో కాంగ్రెస్ భాగస్వామి యూడిఎఫ్ కూటమి అధికారంలోకి రాబోతుంది. తమిళనాడులో, పశ్చిమ బెంగాల్లో, అస్సాంలో, పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ కూకటి వేళ్లతో వేయబడింది. ఇది మంచి పరిణామం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ భావదారిద్ర్యంలో మునిగిపోయింది, ఎప్పుడో కొట్టుమిట్టాడుతుంది. ఆ భావదారిద్ర్య శ్లేష్మంలో ఈగలాగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎంత చరిత్ర ఉన్న పార్టీ ఈరోజు ఎట్లయిందనేది పార్టీ ఆలోచించుకోవాలి. కేరళ ఏమైందంటే ఇంకా వరుసగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పరిపాలన, విజయన్ పరిపాలన వరుసగా చూసిన తర్వాత ప్రజలు ఒక ఆల్టర్నేటివ్ కోరుకున్నారు కాబట్టి యూడిఎఫ్ని ఎన్నుకున్నారు. దానికి పెద్దగా కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ ఆయన భజన బృందం కానీ ఏదో అచీవ్ చేసినామని కండలు చూపించాల్సిన పని లేదు. ఏంటంటే ఒక జాతీయ పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినామని చెప్పుకునే పార్టీ, అంత పెద్ద పార్టీ, దాదాపు 150-160 ఏళ్ల వయసున్న పార్టీ ఈరోజు ఇట్లా ఒక మూలన పడిపోవడానికి కారణం ఏందో కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. ఎప్పుడో మీరు మీ విలువల నుంచి, మీ లక్ష్య ప్రకటన నుంచి చాలా దూరంగా జరిగిపోయినారు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే అండ్ ప్రియాంక గాంధీ. చూస్తున్నారు తెలంగాణలో ఎంత విచ్చలవిడిగా ప్రజాస్వామ్యం అనేది కూని చేయబడుతుందో, డే ఇన్ అండ్ డే అవుట్. కేరళ ప్రజలు సరే, మీరు వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రిగా విజయాన్ని చూసి, సిపిఎం పార్టీని చూసి మీరు ఆల్టర్నేటివ్ కోరుకున్నారు, కానీ నిజానికి కొంచెం మీ పక్కన సౌత్లో, అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వాలని కొద్దిగా ఆలోచించి ఉండవలసింది. నిజంగా నా కోరిక, ప్రజాస్వామ్యవాదులందరి కోరిక కూడా కొంత మరలా కేరళలో సిపిఎం వచ్చుంటే, ఎల్డిఎఫ్ వచ్చుంటే బాగుండేది అని. అది కొంత నిరాశాజనకం. కానీ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ నువ్వు జాతీయ పార్టీ అయిన బీజేపీని ఢీకొనలేవు, ఫస్ట్ పాయింట్. కాబట్టి ఏంది, ప్రాంతీయ పార్టీని ఎక్కడికక్కడ విచ్ఛిన్నం చేసి పరోక్షంగా బీజేపీకి లాభించే పనులు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది అని చాలామంది అంటున్నారు. కానీ తేటతెల్లం అయిపోయింది కూడా. సో కాంగ్రెస్ హటావో దేశ్కు బచావో. ప్రాంతీయ పార్టీలు ఎక్కడికక్కడ ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే మన ప్రయోజనాలు నెరవేరుతాయి. కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పినారు ఇది. ఈరోజు డీలిమిటేషన్ చూస్తున్నాం, సౌత్ ఎంత ఆగమవుతున్నదో చూస్తున్నాం. సౌత్ నుంచి బలమైన గొంతుకలు వినిపించాలి ఢిల్లీలో, గల్లీలో అంటే ప్రాంతీయ పార్టీల ద్వారా మాత్రమే సాధ్యం. కేరళలో కూడా కాంగ్రెస్ అనే ఒక జాతీయ పార్టీ ఈరోజు 2-3 రాష్ట్రాలకు పరిమితమైన ఉప ప్రాంతీయ పార్టీలుగా మారిపోయింది. ఇది ఒక మంచి పరిణామం. ప్రాంతీయ పార్టీలు బలంగా లేచి నిలబడే మార్గం సుగమమైంది. తమిళనాడులో చూస్తున్నాం, టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నది. వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినా తృణమూల్కి తక్కువ సీట్లేం రావడం లేదు. చాలా బలమైన ప్రతిపక్షంగా కొట్లాడతారు. ఇప్పుడు మమతా బెనర్జీ కానీ ఇండి బ్లాక్లో ఉన్న ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, ఇది గమనించాలి. రేపు మళ్ళీ ఒగలవాడుకుంటా పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ వస్తారు ఇండి బ్లాక్ అని రాహుల్ గాంధీ. రానియొద్దు. ప్రాంతీయ శక్తులన్నీ ఏకం కావాలా. సౌత్ నార్త్ సరే, ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి పనికిరాదు, రాష్ట్రాలకు పనికిరాదు, సమాఖ్య స్ఫూర్తికి పనికిరాదు, బీజేపీతో కొట్లాడడానికి అసలు పనికిరాదు అన్న తెలివిడి తెచ్చుకోండి ప్రజలారా అని ఈ ఎన్నికలు తెలియజేస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ.